హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాంధీవం. ఈరోజు క్లాస్లో మనం గ్రామర్ ఎక్స్ప్రెస్ అనే సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం, రైట్? సో మనకి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా కానీ మనకి గ్రామర్ నుంచి అయితే క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ మనకి ఏ మోడల్లో ఉంటాయంటే స్పాటింగ్ ఎర్రర్స్ అని చెప్పి, లేదంటే సెంటెన్స్ కరెక్షన్ అని చెప్పి, అదేవిధంగా మనకి సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా క్లోజ్ టెస్ట్లో కూడా మనకి గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా? సో ఈ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్ ఏదైనా సాల్వ్ చేయాలంటే మనకి ఖచ్చితంగా ఏం తెలియాలి? అసలు ఒక సెంటెన్స్ మనం ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి అనేది మనకు తెలియాలి. ఆ సెంటెన్స్ మనకి ఏ పార్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయగలగాలి, అర్థమైందా? సో ఈ క్లాస్ మనం ఏం చేయబోతున్నామంటే అసలు ఒక సెంటెన్స్లో బేసిక్ పార్ట్స్ ఏముంటాయి అనే కాన్సెప్ట్ నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఆ తర్వాత సో గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ మనం సో ఈ గ్రామర్ ఎక్స్ప్రెస్ అనే కాన్సెప్ట్లో, రైట్, గ్రామర్ ఎక్స్ప్రెస్ అనే సిరీస్లో మనకి కంప్లీట్గా సో ఎగ్జామినేషన్లో వచ్చే ప్రతి సో క్వశ్చన్ మోడల్ని కూడా కవర్ చేసే విధంగా మనం గ్రామర్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఈ రోజు క్లాస్ మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, రైట్, ఫస్ట్ ఒక సెంటెన్స్ మనం ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, ఆ సెంటెన్స్లో ఏ పార్ట్స్ ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం, రైట్? సో రైట్, ఫస్ట్ అయితే మనకి స్టార్ట్ చేద్దాం, మనకి ఏముంటాయో చూద్దాం, రైట్? నార్మల్గా సో ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్స్ మనకి ఏంటంటే, బేసిక్గా ఒక సెంటెన్స్ మనకి ఏముంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, ఓకే, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, మనకందరూ తెలిసిన విషయమే, ఆ తర్వాత వర్బ్ ఉంటుంది, మనకందరూ తెలిసిన విషయమే, ఆ తర్వాత ఇవే కాకుండా మనం ఇంకో కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. దాన్ని ఏమంటామంటే కాంప్లిమెంట్ అనే కాన్సెప్ట్, ఓకేనా? సో ఈ రోజు క్లాస్లో మనం ఈ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేయబోతున్నాం. వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం, రైట్? అందులో మనకి ఫస్ట్ ఏముంది, మనకి సబ్జెక్ట్, ఓకే. ఒక సెంటెన్స్ చూడగానే మనకి ఆ సెంటెన్స్ మనకి ఏముంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, రైట్? ఇప్పుడు మనకి అయితే ఆ సెంటెన్స్ మనకి అది సబ్జెక్ట్ అనే విషయం మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి ఏముంటుందంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనకి దానిపైన కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం తెలియాలంటే ఒక సెంటెన్స్లో ఏది సబ్జెక్ట్, లేదంటే ఆ సబ్జెక్ట్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడైతే ఆ సబ్జెక్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలో మనం చూద్దాం, రైట్? నార్మల్గా మనం ఏదైనా ఒక లెటర్ రాస్తున్నాం అనుకోండి, ఒక లెటర్ రాసేటప్పుడు మనకి ఏం రాస్తాం, మనం సబ్జెక్ట్ అని రాస్తాం. నార్మల్గా ఫార్మల్ లెటర్లో మనం లెటర్ రాసేటప్పుడు ఏం రాస్తాం, మనం సబ్జెక్ట్ అని రాస్తాం. ఆ సబ్జెక్ట్ అని రాస్తున్నామంటే దాని ఉద్దేశం ఏంటి, ఆ లెటర్ దేని గురించి అనేది మనకేంటి, సబ్జెక్ట్, అర్థమైందా? ఆ లెటర్లో మనం దేని గురించి రాయబోతున్నామో అదే మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనం ఒక ఈమెయిల్ రాస్తాం, ఈమెయిల్లో కూడా మనకి ఏముంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, రైట్? ఆ ఈమెయిల్ అనేది దేని గురించి అయితే మనకి చెప్తున్నామో దాన్ని ఏమంటాం, మనం సబ్జెక్ట్ అంటాం. ఈ విధంగా మనకి ఒక లెటర్లో కావచ్చు, లేదంటే ఒక ఈమెయిల్లో కావచ్చు, మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో, దేని గురించి అయితే మనం ఫోకస్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటాము, సబ్జెక్ట్ అంటాం. అదేవిధంగా ఒక సెంటెన్స్లో కూడా మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్ని మనం ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం. ఇది బేసిక్ అండి, అర్థమైందా? సో ఒక సెంటెన్స్ మీరు సబ్జెక్ట్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనే విషయం ఎలా డిసైడ్ చేస్తాం మనం? సో అక్కడ మనం ఆ సెంటెన్స్లో మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది మనకి ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడైతే మనం దాని గురించి మనం ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ కూడా మనకి సింపుల్ ఎగ్జాంపుల్స్ కాకుండా యాక్చువల్గా మనకి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో వచ్చే కొన్ని కాన్సెప్ట్స్ని యూజ్ చేసి నేను ఆ సబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఒక్కసారి వినండి, ఓకే? సబ్జెక్ట్, ఓకే, రైట్. ఇప్పుడైతే మనకి కొన్ని స్టేట్మెంట్స్ రాస్తా, చూడండి, రైట్? అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఇలా ఉందనుకోండి, one of the students were invited. ఇది ఒక స్టేట్మెంట్, ఓకేనా? సెకండ్ స్టేట్మెంట్, some of the students were invited. ఇది మనకి సెకండ్ స్టేట్మెంట్, ఓకేనా? థర్డ్ స్టేట్మెంట్, the principal and the students, ఓకేనా, were invited. థర్డ్ స్టేట్మెంట్, ఓకే. ఫోర్త్ స్టేట్మెంట్, the principal along with the students, okay, were invited, okay na, right? Next one, fifth concept la chuddam, right? There, okay na, there is రావాలా లేదంటే దేర్ ఆర్ రావాలా, ఓకేనా? ఇలా ఉందనుకోండి, ఇక్కడ మనకి కంటిన్యూషన్ రాస్తున్నా, దేర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇలా అనొచ్చా, లేదంటే దేర్
ఆర్ ఏ ప్రాబ్లం ఇలా అనొచ్చాం. సో మనకి ఈ 5 క్వశ్చన్స్ కానీ మనం ఆన్సర్ చేయగలిగితే మనకి సబ్జెక్ట్ అంటే క్లారిటీ వస్తుంది. మనకి ఏదైనా ఒక సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. రైట్? 1 by 1 చూసినప్పటికీ మనకి ఏముందో చూడండి. మనకి వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇది మొత్తం మనం ఏం తీసుకోవచ్చు, మనం సబ్జెక్ట్ అని తీసుకోవచ్చు. తర్వాత వజ్ రావాలా వర్ రావాలా ఎలా డిసైడ్ చేస్తాం చూడండి. ఇక్కడ మనకి ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ మనకి మనం ఏమనుకుంటాం సబ్జెక్ట్ అంటే ఒక సెంటెన్స్లో మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళని ఏమంటాం, మనం సబ్జెక్ట్ అంటాం. ఓకేనా? మరి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ మనకి ఎవరు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా వన్. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నప్పుడు మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నామా, అందులో ఒక స్టూడెంట్స్ గురించి ఒక స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నామా, స్టూడెంట్స్ గురించి కాదు, అందులో ఒక స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మనకి ఏం రావాలంటే వజ్ రావాలి. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ మనకి స్టూడెంట్స్ ఉంది కదా అని చెప్పి సో వర్ తీసుకుంటారు. అర్థమైందా? ఆ మిస్టేక్ మీరు చేయకూడదు. అర్థమైందా? ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ మనం అందులో ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎంతమంది గురించి మాట్లాడుతున్నాం, ఒకరి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి వన్ కాబట్టి మనకి ఏం రావాలి, వజ్ రావాలి. దీన్నే మనం ఏమంటామంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటామండి. ఏమంటాము, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం. ఈ కాన్సెప్ట్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా? మరి ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూసినట్టు మనకి చూడండి, మనకి ఏముందో సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్. అగైన్ ఇక్కడ కూడా మనకి ఏముంది, స్టూడెంట్స్ ఉంది. కాకపోతే ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు, ఇక్కడ మనకి సమ్. ఆ స్టూడెంట్స్లో కొంతమంది గురించి మాట్లాడుతున్నాం. చెప్పాం కదా మనం. సో సబ్జెక్ట్ అంటే మనకి ఏంటి, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళని ఏమంటాం, మనం సబ్జెక్ట్ అంటాం. రైట్? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాము, కొంతమంది స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. కొంతమంది స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ సమ్ అనేది మనకి సింగులరా ప్లూరలా, సో ప్లూరల్. కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలంటే వర్ రావాలి. ఏం రావాలి, వర్. సో ఇప్పుడు చూసినట్టు మనకి ఇక్కడ ఉంది వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనకి ఏమొచ్చింది, వజ్ వచ్చింది. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనకి ఏమొచ్చింది, వర్ వచ్చింది. రైట్? సో బోత్ సిచ్యువేషన్ మనకి ఏమొచ్చింది, స్టూడెంట్స్ అయితే వచ్చింది. స్టూడెంట్స్ వచ్చినప్పటికీ మనం సో రెండింటి మనం ఏం తీసుకోవట్లేదు, ప్లూరల్ వెబ్ తీసుకోవట్లేదు. సో ఇక్కడ మనం సింగులర్ వెబ్ తీసుకున్నాం, ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, ప్లూరల్ వెబ్ తీసుకున్నాం. ఎందుకంటే ఇది మనం మెయిన్గా ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అది మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. రైట్? థర్డ్ స్టేట్మెంట్ చూడ మనకి ఏముందో, ద ప్రిన్సిపల్ అండ్ ద స్టూడెంట్స్ వర్ ఇన్వైటెడ్ అన్నప్పుడు మనకి ఎవరి గురించి మాట్లాడుతున్నామా చూడండి, ప్రిన్సిపాల్ గురించి మాట్లాడుతున్నామా, లేదంటే స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నామా, లేదంటే ఇద్దరు గురించి మాట్లాడుతున్నామా, అది డిసైడ్ చేయడానికి మనకి మధ్యలో ఏముందంటే ఎండ్ ఉందండి. ఏముంది, ఎండ్. నార్మల్గా ఎండ్ని మనం ఏమంటామంటే కంజంక్షన్ అంటాం. ఎండ్ మనం ఏమంటాము, కంజంక్షన్. జనరల్గా కంజంక్షన్ ఏం చేస్తుందంటే సో 2 wordsని కావచ్చు, 2 phrases కావచ్చు, 2 clausesని కావచ్చు, అది ఏం చేస్తుందంటే జాయిన్ చేస్తుంది. రైట్? సో అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఎవరు ఉన్నారు, మనకి ప్రిన్సిపాల్ ఉన్నాడు, తర్వాత స్టూడెంట్స్. అంటే ఈ ఎండ్ అనే కంజంక్షన్ మనకి ఏం చేస్తుంది, ప్రిన్సిపాల్ని స్టూడెంట్స్ని జాయిన్ చేస్తుంది. అలా జాయిన్ చేసినప్పుడు మనకు వచ్చే రిజల్టెంట్, మనకి వచ్చే ఆ రిజల్టెంట్ సబ్జెక్ట్ మనకి ఏమవుతుందంటే ప్లూరల్ అవుతుంది. ఏమవుతుంది, ప్లూరల్. సో ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు, అందులో స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ప్లూరల్ అవుతుంది. కాబట్టి మనకి వెర్బ్ ఏమవుతుందంటే వర్ ఇన్వైటెడ్ రావాలి. ఇది మనకి థర్డ్ క్వశ్చన్. రైట్? ఇప్పుడు మనకి ఫోర్త్ క్వశ్చన్ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. రైట్? ఇక్కడ కూడా మనకి ఎవరున్నారు, మళ్ళీ ఎవరున్నారు చూడండి, మనకి ప్రిన్సిపాల్ ఉన్నారు, తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ ఉన్నారు. రైట్? ఇంతకు ముందు అయితే మనం ఏం తీసుకున్నాము, ప్లూరల్ లాగా తీసుకున్నాం. ఇప్పుడు అది పాసిబుల్ అవుతుందో లేదో చూద్దాం. రైట్? ఇక్కడ మనకి ఏమొచ్చింది, అలాంగ్ విత్. ఏమొచ్చింది, అలాంగ్ విత్. ఇంతకు ముందు మనకి ఏమొచ్చింది, ఎండ్ వచ్చింది. ఎండ్ అనేది మనకి ఏంటి, కంజంక్షన్. ఎండ్ అనేది కంజంక్షన్ కాబట్టి మనం ఏం చేయగలిగాము, సో ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ మనం కంబైన్ చేసి సో మన రిజల్టెంట్ మనకి ప్లూరల్ సబ్జెక్ట్ తీసుకున్నాం. కానీ ఇక్కడ అలా కాదు. మనకి ఏముంది, ప్రిపోజిషన్. నార్మల్గా ప్రిపోజిషన్కి కంజంక్షన్ డిఫరెన్స్ మనకి ఏంటంటే కంజంక్షన్ ఏం చేస్తుందంటే జాయిన్ చేస్తుందండి. అర్థమైందా? కంజంక్షన్ మనకి ఏం చేస్తుంది, జాయిన్ చేస్తుంది. ప్రిపోజిషన్ ఏం చేస్తుందంటే రిలేట్ చేస్తుంది. కంజంక్షన్ జాయిన్ చేస్తుంది, ప్రిపోజిషన్ రిలేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ రెండింటి మనం జాయిన్ చేయకూడదు. ఓకేనా? ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు, మెయిన్గా ప్రిన్సిపాల్ గురించి మెయిన్గా మనం మాట్లాడుతున్నట్టు. అర్థమైందా? ఇక్కడ స్టూడెంట్స్ మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రిన్సిపాల్కి రిలేట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రిన్సిపాల్కి స్టూడెంట్స్ ఏం చేస్తున్నాము, జాయిన్ చేస్తున్నాం. కంజంక్షన్ కాబట్టి జాయిన్ చేస్తున్నాము, ప్రిపోజిషన్ కాబట్టి రిలేట్ చేస్తున్నాం. అలా రిలేట్ చేసేటప్పుడు మనకి సబ్జెక్ట్ ఎవరు అవుతారు, ఇక్కడ మనకి మెయిన్ సబ్జెక్టు ప్రిన్సిపల్ మాత్రమే అవుతాడు. ప్రిన్సిపల్ మాత్రమే అవుతాడు. కాబట్టి మనకి సింగులర్ ప్లూరల్, సింగులర్. కాబట్టి మనకి ఏం రావాలంటే వజ్ రావాలి. చాలా ఇంపార్టెంట్. రైట్? సో మనకి థర్డ్ క్వశ్చన్లో ద ప్రిన్సిపాల్ అండ్ ద స్టూడెంట్స్ వర్ రావాలి. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్లో ద ప్రిన్సిపాల్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ అన్నప్పుడు ఏం రావాలి, వజ్ రావాలి. ఎందుకంటే ఇక్కడ మనకి కంజంక్షన్ ఉంది కాబట్టి రెండింటిని జాయిన్ చేస్తున్నాం, ప్లూరల్. ఇక్కడ మనకి ప్రిపరేషన్ ఉంది కాబట్టి ఓన్లీ ఫస్ట్ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక ఇలా ఎందుకు చేయాలో నేను రైట్ ఇనే వైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇలా మనకి ఓన్లీ ఇక్కడ మనకి 2 subjects తీసుకున్నాం, ఇక్కడ ఓన్లీ ప్రిన్సిపాల్ని ఎందుకు తీసుకోవాలి అనే విషయం మీకు ఈ ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే? ప్రస్తుతానికి అయితే ఇది గుర్తుపెట్టుకోండి. రైట్? నౌ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. రైట్? ఫిఫ్త్ క్వశ్చన్ మనకి ఏముందో చూడండి, దేర్ ఈజ్ రావాలా, దేర్ ఆర్ రావాలా. ఫస్ట్ మనకి ఈజ్కి ఆర్కి డిఫరెన్స్ మనకి ఏంటి, ఈజ్ అనేది మనకి సింగులర్, ఆర్ అనేది మనకి ఏమవుతుంది, ప్లూరల్. ఈజ్ సింగులర్, ఆర్ ప్లూరల్. మరి ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి మనకి ఏముందో సమ్ ప్రాబ్లమ్స్. సమ్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు మనకి ఇది సింగులరా ప్లూరలా, ఆబ్వియస్గా క్లియర్గా
అనేది తెలుస్తుంది కదా మనకి ప్లూరల్, ఇది ప్లూరల్ కాబట్టి మనకి ఏం రావాలి, దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్. మరి ఇక్కడ ఏముందో చూడండి, దేర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ అన్నప్పుడు మనకి ఏం రావాలి, దేర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ సింగులర్. అంటే మనకి సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ సింగులర్ వచ్చింది, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ ప్లూరల్ ఉంది, రైట్. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏముంది మనకి దేర్ ఉంది కదా. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇది దేర్ అనేది మనకి ఏమనుకుంటారు, సబ్జెక్ట్ ఉంటుంది. అది కరెక్టే, కాకపోతే ఈ దేర్ని ఏమంటారంటే డమ్మీ సబ్జెక్ట్ అంటారండి. ఏమంటారు, డమ్మీ సబ్జెక్ట్ అంటారు, డమ్మీ సబ్జెక్ట్ అంటారు. దాన్ని ఏమంటారంటే ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ అని కూడా అంటారు. ఏమంటారు, ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ అని కూడా అంటారు. ఇక్కడ దేర్ని ఏమంటారు, డమ్మీ సబ్జెక్ట్ లేదంటే ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ అంటారు. ఎందుకంటే ఇది మనకి ఏం డిసైడ్ చేయలేదు, వెర్బ్ని డిసైడ్ చేయలేదు. అర్థమైందా, దేర్ను చూసి సపోజ్ ఇవి లేవు అనుకోండి, ఓకేనా, సమ్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం లేదనుకోండి, దేర్ను చూసి మనం ఇక్కడ దేర్ ఈజ్ రావాలా లేదంటే దేర్ ఆర్ రావాలా అనేది మనం డిసైడ్ చేయలేం. కాబట్టి దాన్ని ఏమంటాము, డమ్మీ అంటాం, రైట్. మరి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ రెండు ఉన్నాయి కదా, వీటిని చూసి మనం ఏం చేయొచ్చు, మనం వెర్బ్ని డిసైడ్ చేయొచ్చు లేదా. కాబట్టి వీటిని ఏమంటామంటే రియల్ సబ్జెక్ట్స్ అంటామండి. ఏమంటాము, రియల్ సబ్జెక్ట్స్ అంటాం, రైట్. ఇక్కడ మనకి దేర్ని చూసి మనం వెర్బ్ని డిసైడ్ చేయలేకపోతున్నాం కాబట్టి దీన్ని డమ్మీ సబ్జెక్ట్ అంటాము. ఇక్కడ ఈ సమ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ ప్రాబ్లం కావచ్చు, వీటిని బేస్ చేసుకుని మనం వెర్బ్ డిసైడ్ చేయగలుగుతున్నాం కాబట్టి వీటిని ఏమంటామంటే రియల్ సబ్జెక్ట్ అంటాం, రైట్. సో మనకి ఇది యాక్చువల్గా మనకి సబ్జెక్ట్ కాన్సెప్ట్ అండి, రైట్. నార్మల్గా మనకి సబ్జెక్ట్ అంటే మీకు చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం కదా, చాలా సెంటెన్సెస్లో రామకిలుడు రావణ అన్నప్పుడు రామ మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. అలా చాలా స్టేట్మెంట్స్ మనకు తెలుసు. సో అలా కాకుండా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మనకి ఖచ్చితంగా తెలియాలి. దానికోసం ఈ ఎగ్జాంపుల్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు సబ్జెక్ట్ అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతుంది, రైట్. మొత్తానికైతే దీన్ని సమ్మరీ చేద్దాం, రైట్. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్లో మనం మెయిన్గా ఎవరిని గురించి అయితే మాట్లాడుతున్నామో లేదంటే దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్నే మనం ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం. మీకు ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వీటిని కానీ మీరు డీల్ చేయగలిగితే సో చాలా వరకు మీకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది సో క్లియర్ అయిపోతుంది, ఓకేనా. సో దీంతో నేను ఏం చేస్తున్నానంటే సబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ని క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే సెకండ్ కాన్సెప్ట్, అది మనకి ఏంటి, ఆబ్జెక్ట్. ఒక స్టేట్మెంట్లో మనకి ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం, రైట్. సో దానికోసం ఇక్కడ నేను కొన్ని స్టేట్మెంట్స్ రాస్తా, జాగ్రత్తగా చూడండి, రైట్. సో ఆబ్జెక్ట్, ఓకే, రైట్. ఎలా ఉందనుకోండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్య, ఓకే, ఆర్య బాట్ ఫ్లవర్స్, ఆర్య బాట్ ఫ్లవర్స్. సెకండ్ స్టేట్మెంట్ ఆర్య బాట్ గీత, ఓకే. థర్డ్ స్టేట్మెంట్ ఆర్య స్టూడ్, ఆర్య స్టూడ్ బిఫోర్ గీత, ఆర్య స్టూడ్ బిఫోర్ గీత. ఒకసారి ఈ 3 స్టేట్మెంట్స్ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, రైట్. ఇందులో మనకి ఫస్ట్ మనకి ఏముంది, ఆర్య బాట్ ఫ్లవర్స్ అన్నప్పుడు మనకి ఇందులో ఆర్య ఏమవుతాడు, మనకి సబ్జెక్ట్, ఏమవుతాడు, సబ్జెక్ట్. ఎందుకంటే ఇంత ముందు మనం చెప్పుకున్నట్టుగా మనం ఏంటి, ఈ స్టేట్మెంట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, మనం ఆర్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్య ఏమవుతాడు, మనకి సబ్జెక్ట్ అవుతాడు, ఓకేనా. ఆ తర్వాత మనకి బాట్ మనకి ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. వెర్బ్ ఎందుకు అవుతుందో మనం వెర్బ్ అనే కాన్సెప్ట్ మనం చూద్దాం. ప్రస్తుతానికైతే అది మనకి ఏమవుతుంది, వర్బ్ అవుతుంది, రైట్. ఆ తర్వాత మనకి ఏమొచ్చింది, ఫ్లవర్స్. సో ఈ ఫ్లవర్స్ మనకి ఏమవుతుందంటే ఆబ్వియస్గా మనకి ఇది ఆబ్జెక్టే అవుతుంది, ఏమవుతుంది, మనకి ఆబ్జెక్ట్ అవుతుంది, రైట్. ఇలా మనకి ఇచ్చే స్టేట్మెంట్ ఇస్తే మనం చాలామంది ఏం చేయగలుగుతారంటే దీన్ని ఆబ్జెక్ట్ అని చెప్పి ఐడెంటిఫై చేయగలుగుతారు, ఓకేనా. అది పెద్ద విషయం ఏమీ కాదు, రైట్. ఇప్పుడైతే మనం చూద్దాం, ఇక్కడ ఒకసారి చూడండి, రైట్. మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్ చూసినట్టు మనకి ఏముంది, ఇక్కడ ఆర్య, ఏముంది మనకి మళ్ళీ ఆర్య. ఆర్య మనకి మళ్ళీ ఏమవుతాడు, సబ్జెక్ట్. ఎందుకు అవుతారంటే ఈ స్టేట్మెంట్ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఆర్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్య ఏమవుతాడు, మనకి సబ్జెక్ట్ అవుతాడు, రైట్. ఆ తర్వాత మళ్ళీ మనకి ఏమొచ్చింది, బాట్ మళ్ళీ మనకి ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. అయితే ఈసారి ఇక్కడ మనకి ఏముంది, గీత అనే ఒక వర్డ్ ఉంది, రైట్, ఒక నౌన్ ఉంది, రైట్. అయితే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూసినట్టు మనకైతే ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? సో ఆబ్వియస్గా ఇదేంటి, మనకి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అయితే కాదు. ఆర్య బాట్ గీత అంటే మనకి మీనింగ్ ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, రైట్. ఆర్య బాట్ ఫ్లవర్స్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, ఆర్య ఫ్లవర్స్ కొన్నాడు అని మీనింగ్ వస్తుంది, ఓకేనా. ఆర్య కొన్నాడు, ఎవరిని కొన్నాడు, ఫ్లవర్స్ని కొన్నాడు అనే మీనింగ్ మనకు వస్తుంది లేదా. అంటే ఈ విధంగా మనం ఏం చెప్పొచ్చు అంటే ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పొచ్చు, ఈ యాక్షన్ అనేది ఎవరి మీద అయితే జరుగుతుందో దాన్ని ఏమంటాం మనం, ఆబ్జెక్ట్ అంటాం. ఏమంటాం మనం, ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అంటే మీనింగ్ మనకి ఏంటి, ఎఫెక్టెడ్ బై వర్బ్ అని చెప్పొచ్చు. ఆబ్జెక్ట్ అంటే మనకి ఏం చెప్పొచ్చు, ఎఫెక్టెడ్ బై వర్బ్ అని చెప్పొచ్చు, ఎఫెక్టెడ్ బై వర్బ్. ఇక్కడ నేను రాస్తున్నా ఆబ్జెక్ట్, ఓకే, ఎఫెక్టెడ్ బై వర్బ్,
ఓకేనా. వెర్బ్ వలన ఎఫెక్ట్ అయ్యేదాన్ని ఏమంటాం మనం, ఆబ్జెక్ట్ అంటాం. కాబట్టి మనకి ఏముంది ఇక్కడ ఆర్య బాట్. బాట్ మనకి ఏంటి, వర్బ్. కొన్నాడు, ఏం కొన్నాడు, ఫ్లవర్స్ కొన్నాడు. కాబట్టి ఫ్లవర్స్ మనకి ఏమైంది, ఆబ్జెక్ట్. ఇక్కడైతే సరిపోయింది. మరి ఇక్కడ సో ఆర్య బాట్ కొన్నాడు, ఎవరిని కొన్నాడు, గీతాన్ని కొన్నాడు అని మీనింగ్ వస్తుందా, రావట్లేదు కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ స్టేట్మెంట్ మనం కొంచెం కరెక్ట్ చేద్దాం. అండ్ అలా కరెక్ట్ చేయడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఆర్య బాట్ గీత ఫ్లవర్స్ అని చెప్పొచ్చు. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు, రైట్. అప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఒకటే ఉంది, ఓకేనా, వర్బ్ ఒకటే ఉంది. కాకపోతే మనకి వర్బ్ తర్వాత మనకి ఏముంది, ఇక్కడ గీత అనే ఒక నౌన్ ఉంది, ఇంకా ఫ్లవర్స్ అనే ఇంకో నౌన్ ఉంది. అంటే మనకి 2 నౌన్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి ఈ 2 నౌన్స్ వచ్చినప్పుడు దీన్ని ఎలా డీల్ చేయాలో మనం చూద్దాం, రైట్. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్య కొన్నాడు, ఓకే. దేన్ని కొన్నాడు, ఇక్కడ మనకి గీతాన్ని కొన్నాడా, ఫ్లవర్స్ని కొన్నాడా, ఫ్లవర్స్. కాబట్టి ఈ ఫ్లవర్స్ని మనం ఏమంటామంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటామండి. చెప్పండి, ఏమంటాము, డైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. సో ఇక్కడ మనకి గీతను ఏమంటాము, ఫ్లవర్స్ ఏమంటాము, డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎందుకంటే ఏం కొన్నాడు, ఫ్లవర్స్ కొన్నాడు. కాబట్టి డైరెక్ట్గా మనకి ఈ యాక్షన్, ఈ బాట్ అనే యాక్షన్ దేని పైన జరుగుతుంది, ఫ్లవర్స్ పైన జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏమంటాం మనం, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం, రైట్. మరి ఈ ఫ్లవర్స్ ఎవరి కోసం కొన్నాడు, గీత కోసం కొన్నాడు. కాబట్టి గీతను ఏమంటామంటే మనం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటామండి. ఏమంటాము, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఈ కాన్సెప్ట్ అనేది మీకు తెలియాలి, అర్థమైందా. చూడండి, మనం మరొకసారి చూడండి, మనకి ఏముందో, ఆర్య బాట్ కొన్నాడు, ఏం కొన్నాడు, మనకి ఫ్లవర్స్ని కొన్నాడు. సో ఫ్లవర్స్ని కొన్నాడు కాబట్టి ఫ్లవర్స్ మనకి ఏమవుతుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎవరి కోసం కొన్నాడు, మనకి గీత కోసం కొన్నాడు. కాబట్టి గీత మనకి ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది చాలా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ మనకి చాలా మంది దీన్ని స్కిప్ చేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్, మనకి వాయిస్లో మనకి ఎవరైనా సరే ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నట్టయితే మనకి ఎస్ఎస్సిలో వాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. వాయిస్ క్వశ్చన్ మనం ఏం చేయాలి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయాలి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి, ఓకేనా. మనకి ఒకటే ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఒక ప్యాసివ్ వాయిస్ వస్తుంది, రైట్. 2 ఆబ్జెక్ట్స్ ఉంటే 2 ప్యాసివ్ వాయిస్ వస్తాయి. ఆ విషయం మీకు తెలియాలంటే ఈ కాన్సెప్ట్ మీకు తెలియాలి. అందుకని కొంచెం కేర్ఫుల్గా చూడండి, రైట్. ఇది మనకు ఆబ్జెక్టే కాదని చెప్పలేదు, కానీ మనకి ఎన్ని ఉన్నాయి, 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇలా 2 ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనకి అందులో ఒకటి ఏమవుతుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇంకోటి ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, రైట్. ఈ 2 సిచ్యువేషన్లో కూడా, ఈ 2 స్టేట్మెంట్స్లో కూడా మనకి ఆబ్జెక్ట్ అంటే మనకి మీనింగ్ ఏమొస్తుంది, ఎఫెక్టెడ్ బై వర్బ్ అనే మీనింగే వస్తుంది, ఎఫెక్టెడ్ బై వర్బ్ అనే మీనింగే వస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ చూద్దాం, రైట్. ఆర్య స్టూడ్ అన్నప్పుడు మనకి ఇందులో ఏముందో చూడండి, థర్డ్ స్టేట్మెంట్లో ఆర్య మళ్ళీ అగైన్ ఏమవుతుంది, మనకి సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకు సబ్జెక్ట్ అవుతుంది, ఎందుకంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఆర్య గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఆర్య ఏమవుతాడు, మనకి సబ్జెక్ట్ అవుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏముంది, స్టూడ్. స్టూడ్ మనకి ఏంటి, వర్బ్. సో ఇది వెర్బ్ ఎందుకు అయిందో మనం వెర్బ్ అనే కాన్సెప్ట్లో చూద్దాం. ప్రస్తుతానికైతే అది వర్బ్ అని చెప్పుకుందాం, రైట్, వర్బ్, రైట్. ఆ తర్వాత మనకి ఏమొచ్చిందో చూసారా, ఇది బిఫోర్. ఇది ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. సో ఇంతకు ముందు అయితే మనకి వెర్బ్ తర్వాత డైరెక్ట్గా ఏమొచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది, అంటే నౌన్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి వెర్బ్ తర్వాత డైరెక్ట్గా ఏమొచ్చింది, నౌన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి వెర్బ్ తర్వాత డైరెక్ట్గా ఏం రాలేదు, నౌన్ రాలేదు. గీత నౌన్ ఇక్కడ ఉంది, కానీ దాని ముందు మనకి ఏముంది, బిఫోర్ ఉంది. ఈ బిఫోర్ని ఏమంటామంటే మనం ప్రిపోజిషన్ అంటాం. చెప్పండి, ఏమంటాము, ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ బిఫోర్ ఏమంటాము, ప్రిపోజిషన్. మరి ఇంతకు ముందు అయితే వెర్బ్ తర్వాత డైరెక్ట్గా మనకి ఏమొచ్చింది, నౌన్ వచ్చింది. కాబట్టి దాన్ని ఏమన్నాము, ఆబ్జెక్ట్ అన్నాం. అంటే దట్ ఎఫెక్టెడ్ బై వాట్, వర్బ్. ఈ ఆబ్జెక్ట్ అంటే మనకి ఏమైంది, ఎఫెక్టెడ్ బై వర్బ్. ఈ ఆబ్జెక్ట్ కావచ్చు, ఈ ఆబ్జెక్ట్ కాబట్టి ఏమైంది, మనకి ఎఫెక్టెడ్ బై వర్బ్. కానీ ఇక్కడ మాత్రం ఈ ఆబ్జెక్ట్ అనేది నాట్ ఎఫెక్టెడ్ బై వర్బ్. ఇక్కడ మనకి ఈ వర్బ్ మీద ఎఫెక్ట్ అవ్వలేదు, మరి దేని మీద ఎఫెక్ట్ అయింది మనకి అది. సో బిఫోర్. బిఫోర్ అంటే మనకి ఏంటి, ప్రిపోజిషన్. ఈ గీత అనే ఆబ్జెక్ట్ మనకి ఎవరి కోసం యూజ్ చేస్తున్నాం, మనం బిఫోర్ అనే ప్రిపోజిషన్ కోసం వాడుతున్నాం. కాబట్టి సో ఈ గీతను ఏమంటామంటే ఆబ్జెక్టే. ఏమంటాము, ఆబ్జెక్టే. కాకపోతే ఏమన్నానంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్. ఏమనాలి, ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్. ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ ఇది చాలా ఇంపార్టెంట్, రైట్. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అంటే ఎఫెక్టెడ్ బై వెర్బ్ అనేది ఒక మీనింగ్ ఉంది. ఇంకోటి మనకి ఏముంది, ఎఫెక్టెడ్ బై ప్రిపోజిషన్. ఎఫెక్టెడ్ బై ప్రిపోజిషన్. ఎఫెక్టెడ్ బై ఆబ్జెక్ట్ కూడా కరెక్టే, ఎఫెక్టెడ్ బై ప్రిపోజిషన్ కూడా ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అది మనకు తెలియాలి, ఓకేనా. ఇక్కడ మనకి సో ఈ గీత అనే ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి వెర్బ్ కోసం వాడట్లేదు, మనం ఎవరి కోసం వాడుతున్నాము, ప్రిపోజిషన్ కోసం వాడుతున్నాం. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ అంటాం. ఏమంటాము, ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్. అందుకనే మనకి సో ఇది మనకి ఎక్కడ డౌట్ రావచ్చు, ఓకేనా. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ ఓకే, ఈ కాన్సెప్ట్ మాకు ఎలా యూజ్ అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు, ఓకేనా. ఆ డౌట్ మీకు క్లియర్ చేస్తా చూడండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము, స్టూడెంట్స్ ఎలాంగ్ విత్ ద ప్రిన్సిపల్, ఓకేనా. లేదంటే ద ప్రిన్సిపల్ ఎలాంగ్ విత్ ద స్టూడెంట్స్ అన్నప్పుడు మనకి ఎలాంగ్ విత్ అనేది ఏమనుకున్నాం మనం, లేదంటే మనకు స్టేట్మెంట్ అలా ఒకసారి మళ్ళీ రాస్తా చూడండి, ఓకేనా. ఇంతకుముందు చెప్పిన స్టేట్మెంటే అదేంటంటే, రైట్, ది ప్రిన్సిపల్, ఓకేనా. ద ప్రిన్సిపల్ along with the students. The principal along with the students was or were.
అన్నప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎలాంగ్ విత్ వచ్చింది. ఏమొచ్చింది మనకి, ఎలాంగ్ విత్ మనకి ఏమనుకున్నాం మనం, ప్రిపోజిషన్. ఎలాంగ్ విత్ మనకి ఏంటి, ప్రిపోజిషన్. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, మనం ఎప్పుడైనా సరే మనకి ప్రిపోజిషన్ వస్తే దాని తర్వాత మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్. కాబట్టి ఇప్పుడు ఈ ఎలాంగ్ విత్ మనకి ప్రిపోజిషన్ కాబట్టి దీని తర్వాత మనకి ఏమొచ్చింది, ద స్టూడెంట్స్ మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్. సింపుల్గా నేను ఏమంటానంటే పిఓ అంటాను, ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్. మరి ప్రిన్సిపల్ మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్. ఇక్కడ వజ్ వర్బ్ మనకి ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. రైట్. ఇప్పుడు మనం చూద్దాం మన కాన్సెప్ట్ మనకి ఏంటి, ఇప్పుడు కూడా వెర్బ్ అనేది దేంతో అగ్రిమెంట్లో ఉండాలి, సబ్జెక్ట్తో అగ్రిమెంట్లో ఉండాలా, వెర్బ్తో అగ్రిమెంట్లో ఉండాలా. మన కాన్సెప్ట్ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. మన కాన్సెప్ట్ మనకి ఏంటి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, అంతేగాని ఆబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కాదు. కాబట్టి ఇక్కడ మనకి ఏముంది, ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అవుతుంది, స్టూడెంట్స్ ఏమవుతారు, ఆబ్జెక్ట్. ఎవరికి ఆబ్జెక్టు, ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్. సో ప్రిపోజిషన్కైనా వెర్బ్కైనా ఆబ్జెక్టే కదా. మరి ఈ వెర్బ్ దేంతో అగ్రిమెంట్లో ఉండాలి, సబ్జెక్ట్తో అగ్రిమెంట్లో ఉండాలి, ఆబ్జెక్ట్తోనా, సబ్జెక్ట్తో అగ్రిమెంట్ ఉండాలి. కాబట్టి సబ్జెక్ట్ ఎవరు మనకి, ప్రిన్సిపల్ కాబట్టి మనకి ఏం రావాలి, వజ్ రావాలి. అది రీజన్. అందుకని మనం ఏం తీసుకున్నామంటే ఇక్కడ సింగులర్ వెర్బ్ తీసుకున్నాం. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ మధ్యలో మనకి ఎలాంగ్ విత్ వచ్చింది కాబట్టి అది ప్రిపోజిషన్ కాబట్టి, ఆ తర్వాత వచ్చేది మనకి ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి మనకు కావాల్సింది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కాబట్టి మనం ఏం తీసుకున్నాము, ప్రిన్సిపల్ తీసుకున్నాం. అలా కాకుండా మనకి ఎండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎండ్ జాయిన్ చేస్తుంది కదా, అప్పుడు మనకి ప్రిన్సిపల్ కూడా సబ్జెక్టే, స్టూడెంట్స్ కూడా సబ్జెక్టే కాబట్టి అప్పుడు మనకి ఏమొస్తుంది, వర్బ్ వస్తుంది. ఈ విషయం మీకు తెలియాలి, అర్థమైందా. ఈ కాన్సెప్ట్ మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. రైట్. సో అయితే మనకి ఇది కాన్సెప్ట్. మనకి ఎప్పటివరకు ఏం డిస్కస్ చేసాం, మనం ఆబ్జెక్ట్ డిస్కస్ చేసాం. రైట్. ఇందులో మనకి ఇంకో చిన్న పాయింట్ ఉంది, అది మనం డిస్కస్ చేసి ఈ కాన్సెప్ట్ క్లోజ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్య బాట్ గీత ఫ్లవర్స్ ఉంది కదా, ఇదే స్టేట్మెంట్ మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం చేంజ్ చేసి రాయొచ్చు. రైట్. ఎలా రాయొచ్చు అంటే ఆర్య బాట్ ఫ్లవర్స్ అని రాయొచ్చు. ఏం రాయొచ్చు, ఆర్య బాట్ ఫ్లవర్స్ అని రాసామనుకోండి. అని రాస్తే మనకి నెక్స్ట్ ఏం రావాలి, గీత అని డైరెక్ట్గా రాయగలుగుతామా, అప్పుడు ఏం రావాలంటే ఇక్కడ రాస్తున్నా. ఓకేనా. సింపుల్గా ఏం రాయొచ్చు, రైట్, ఆర్య బాట్ ఫ్లవర్స్ అయిపోయింది, స్టేట్మెంట్ అయిపోయింది. రైట్. మరి ఇప్పుడు గీత గురించి మనం ఏం చేయాలి, ఫర్ గీత ఏమనాలి, ఫర్ గీత. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఆర్య బాట్ ఫ్లవర్స్ ఫర్ గీత అంటే మధ్య మనకి ఏమొచ్చింది, ఫర్ అనేది ప్రిపోజిషన్ వచ్చింది. రైట్. నార్మల్గా అయితే ఏం రాయొచ్చు, మనం ఆర్య బాట్ గీత ఫ్లవర్స్ అని రాయొచ్చు. ఒకవేళ మనకి ఈ ఫ్లవర్స్ మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్కి తీసుకోవాల్సి వస్తే ఏం చేయాలి, ఆర్య బాట్ ఫ్లవర్స్. మరి అంటే మనకి గీత రాదు కదా, ఆర్య బాట్ ఫ్లవర్స్ గీత అని రాదు కదా, అందుకని మధ్యలో ఏం చేయాలి, మనం ఎవరి కోసం కొన్నాడు, గీత కోసం కొన్నాడు అని చెప్పి ఏం చేయొచ్చు, మనం ఆర్య బాట్ ఫ్లవర్స్ ఫర్ గీత అని రాసుకోవచ్చు. రైట్. ఇదే స్టేట్మెంట్ని ఇలా కూడా రాసుకోవచ్చు. జస్ట్ ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో దీంతో మనకి ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ని నేను రైట్ కంప్లీట్ చేసా. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ మనకి వెర్బ్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం వెర్బ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. వెర్బ్. రైట్. ఇప్పుడు అది అర్థం కాని కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ రాస్తా, జాగ్రత్తగా చూడండి. రైట్. ఇలా ఉందనుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. They are playing cricket. First statement. Second statement. It is raining. Second statement చూద్దాం. థర్డ్ స్టేట్మెంట్ మనకి she is an actress. Fourth statement D. Okay. She looks beautiful. సో ఈ విధంగా మనకి ఎన్ని ఉన్నాయి, మన ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీటిలో మనకి వర్బ్స్ మనం చూద్దాం. రైట్. సో మనకి కాన్సెప్ట్ మనకి వెర్బే కాబట్టి ఆ వర్బ్స్ ఏమున్నాయో చూద్దాం. రైట్. మనకి స్టేట్మెంట్ ఏలో మనకి వెర్బే ఉంది, దే ఆర్ ప్లేయింగ్. ఇందులో మనకి ఆర్ని హెల్పింగ్ వెర్బ్ అంటాము, ప్లేయింగ్ని మెయిన్ వెర్బ్ అంటాం. దాని గురించి ఏం వరీ అవ్వద్దు. మనకి దేని మీద ఫోకస్ చేద్దామంటే ప్లేయింగ్ మీద ఫోకస్ చేద్దాం. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏముంది, ఇట్ ఈజ్ రైనింగ్. ఏమంటాము, ఇట్ ఈజ్ రైనింగ్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఈజ్ మనకి హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, రైనింగ్ మనకి మెయిన్ వెర్బ్ అవుతుంది. కాకపోతే మనం దేని మీద ఫోకస్ చేద్దాము, రైనింగ్ మీద ఫోకస్ చేద్దాం. రైట్. ఆ తర్వాత మనకి థర్డ్ స్టేట్మెంట్లో సీలో మనకి ఏముంది, ఓన్లీ ఈజ్ ఒకటే మనకి వర్బ్ ఉంది. ఓకేనా. ఆ తర్వాత మనకి స్టేట్మెంట్ డీలో మనకి ఏముంది, ఓన్లీ లుక్స్ ఒకటే మనకి ఏముంది, వర్బ్ ఉంది. అయితే ఇవి మనకేంటి, వర్బ్స్. అయితే ఇప్పుడు మనకి వీటిని వెర్బ్స్ అని ఎందుకు అంటున్నామో మనం చూద్దాం. రైట్. రీజన్ తెలియాలి కదా, మన రీజన్ ఏంటో చూద్దాం. రైట్. ఇక్కడ మనకి ఏముంది, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అన్నప్పుడు ఈ ప్లేయింగ్ అనేది మనకి ఏం చెప్తుందంటే, మనకి వాళ్ళు ఏం చేస్తున్నారు, క్రికెట్ని ఆడుతున్నారు అని మనకి ఏం చెప్తుందంటే డూయింగ్ గురించి చెప్తుంది. ఏం చెప్తుంది మనకి, డూయింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు అని డూయింగ్ అనే కాన్సెప్ట్ గురించి మనకు చెప్తుంది. రైట్. మరి ఇక్కడ చూడండి ఏముందో, ఇట్ ఈజ్ రైనింగ్ అంటే మనకి ఇది డూయింగా, రైనింగ్ అనేది మనకి చేస్తున్నారా, కాదు కదా, అదేంటి, జరుగుతుంది. అలా జరగడాన్ని ఏమంటామంటే మనం హ్యాపెనింగ్ అంటామండి. చెప్పండి, ఏమంటాము,
హ్యాపెనింగ్ అంటాం. హ్యాపెనింగ్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి ఏముంది, దే ఆర్ ప్లేయింగ్ అంటే మనకేంటి డూయింగ్, వాళ్ళు ఆడుతున్నారు డూయింగ్. సెకండ్ స్టేట్మెంట్లో ఇట్ ఈజ్ రైనింగ్ అంటే మనకేంటి దట్ ఈజ్ హ్యాపెనింగ్ జరుగుతుంది, వర్షం పడ్డం అనేది ఏంటి జరుగుతుంది హ్యాపెనింగ్. మరి థర్డ్ స్టేట్మెంట్లో చూద్దామా, షీ ఈజ్ అన్ యాక్ట్రెస్ అని మనకి ఏం చెప్తుంది, ఆమె ఏంటి యాక్ట్రెస్ అని ఒక స్టేట్ గురించి చెప్తుంది, ఒక బీయింగ్ గురించి చెప్తుంది, బీయింగ్ గురించి చెప్తుంది రైట్. ఇక్కడ కూడా ఏముంది, షీ లుక్స్ బ్యూటిఫుల్ అంటే ఆమె ఇక్కడ ఏమైనా చేస్తుందా, షీ లుక్స్ బ్యూటిఫుల్ డూయింగా, నో, షీ లుక్స్ బ్యూటిఫుల్ హ్యాపెనింగ్గా కాదు, అంటే ఇది డూయింగ్ కాదు హ్యాపెనింగ్ కాదు. ఇక్కడ కూడా ఈజ్ అనేది డూయింగ్ కాదు హ్యాపెనింగ్ కాదు. మరి ఈ రెండు సిచ్యువేషన్లో మనకి ఈ వెబ్స్ మనకి ఏం చెప్తున్నాయి అంటే బీయింగ్ గురించి చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి మనకి, స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి చెప్తున్నాయి. మళ్ళీ ఒకసారి చూడండి, మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో ప్లేయింగ్ అనేది మనకి ఏం చెప్తుంది, డూయింగ్, వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు డూయింగ్. సెకండ్ స్టేట్మెంట్లో రైనింగ్ మనకి ఏం చెప్తుంది, చేస్తున్నారు కాదు, అక్కడ జరుగుతుంది, వర్షం అనేది పడుతుంది అనేది మనకి ఏంటి హ్యాపెనింగ్. ఆ తర్వాత సిలో డీలో మనకి ఏముందంటే అది డూయింగ్ కూడా కాదు హ్యాపెనింగ్ కూడా కాదు, మనకి ఏమవుతుంది, మనకి అది బీయింగ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి వెర్బ్ ఏం చెప్పొచ్చు, మనకి వెర్బ్ అనేది డూయింగ్ గురించి మనకి చెప్పొచ్చు, వెర్బ్ అనేది మనకి హ్యాపెనింగ్ గురించి మనకి చెప్పొచ్చు, లేదంటే వెర్బ్ అనేది మనకి ఏం చెప్పొచ్చు, బీయింగ్ గురించి కూడా చెప్పొచ్చు. ఈ విధంగా మనకి వెర్బ్ అనేది డూయింగ్ గురించి చెప్పొచ్చు, హ్యాపెనింగ్ గురించి చెప్పొచ్చు, బీయింగ్ గురించి చెప్పొచ్చు రైట్. ప్రస్తుతానికైతే ఈ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే వెర్బ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. ప్రస్తుతానికైతే వెర్బ్ అంటే బేసిక్గా మనకి ఏంటి, ఆ వెర్బ్ అనేది మనకి డూయింగ్ని రిఫర్ చేయొచ్చు, హ్యాపెనింగ్ని రిఫర్ చేయొచ్చు, లేదంటే బీయింగ్ని రిఫర్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి ఈ వెర్బ్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసేటప్పుడు అందులో మనకి డూయింగ్ని ఏమంటాం, డూయింగ్ని ఏ వెర్బ్ అంటాము, హ్యాపెనింగ్ అయితే ఎలాంటి వెర్బ్స్ ఉంటాయి, సో బీయింగ్ గురించి చెప్పేటప్పుడు ఎలాంటి వెర్బ్స్ వాడతాం, ఇవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం రైట్. ప్రస్తుతానికైతే నేను ఇది క్లోజ్ చేస్తున్నా. ఓకేనా రైట్. కాంప్లిమెంట్ గురించి మనం చూద్దాం. కాంప్లిమెంట్ ఓకే, దానికోసం కొన్ని స్టేట్మెంట్స్ రాస్తా, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఓకే, షీ ఈజ్ ఏ టీచర్. ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. సెకండ్ స్టేట్మెంట్, షీ టీచర్స్ ఇంగ్లీష్. ఓకేనా, షీ ఈజ్ ఏ టీచర్, షీ టీచర్స్ ఇంగ్లీష్. ఓకేనా. ఇంకో స్టేట్మెంట్ ఓకే, షీ ఈజ్ క్లవర్, షీ ఈజ్ క్లవర్. ఇలా మనకి ఈ 3 స్టేట్మెంట్స్తో మనం ఏం చేయొచ్చు అంటే కాంప్లిమెంట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు రైట్. అది మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా ఇక్కడ మనకి ఏముందో చూడండి. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు, ఇక్కడ మనకి షీ, సబ్జెక్ట్ ఎవరు మనకి షీ, మనకి ఏమవుతుంది సబ్జెక్ట్. ఎందుకు సబ్జెక్ట్ అవుతుంది, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము, సో షీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి షీ మనకి ఏమవుతుంది సబ్జెక్ట్ అవుతుంది రైట్. ఆ తర్వాత మనకి ఏమొచ్చింది ఈజ్ మనకి ఏంటి వర్బ్, ఆబ్వియస్గా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వర్బ్ రైట్. మరి ఇప్పుడు ఏ టీచర్ ఉంది కదా, అది మనకి నౌన్, ఇది ఓకేనా. ఏ టీచర్ మనకి ఏంటి నౌన్, ఓకేనా నౌన్. మరి ఈ నౌన్ ఇక్కడ మనకి ఏమవుతుందో చూద్దాం రైట్. మరి ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ ఏముంది, షీ అగైన్, షీ మనకి ఏంటి సబ్జెక్ట్. ఆ తర్వాత మనకి ఇక్కడ ఏమొచ్చింది టీచర్స్, టీచర్స్ మనకి ఏంటి వర్బ్. మరి ఇక్కడ మనకి ఏముంది ఇంగ్లీష్, ఇంగ్లీష్ కూడా మనకి ఏంటి నౌనే. ఓకేనా. ఈ ఇంగ్లీష్ అనేది ఏంటో చూద్దాం రైట్. ఆ తర్వాత చూద్దాం. ఇక్కడ మనకి ఏముంది షీ, షీ మనకి ఏంటి మళ్ళీ సబ్జెక్ట్. ఆ తర్వాత మనకి ఏముంది ఈజ్ మనకి ఏంటి వర్బ్. లేదంటే ఇక్కడ మనకి ఇంతకుముందు ఈజ్ రాసాం కదా, ఇక్కడ మనకి ఇంకోటి రాద్దాం రైట్. ఏం రాద్దామంటే లుక్స్ అని రాద్దాం. ఏం రాద్దాం మనం, షీ లుక్స్, లేదంటే షీ సీమ్స్ అని రాద్దాం. ఓకేనా, షీ సీమ్స్ క్లవర్, షీ సీమ్స్ క్లవర్ అని రాద్దాం. ఓకే. నవ్ సీ, ఇప్పుడు మనకి సీమ్స్ మనకి ఏమవుతుంది వర్బ్ అవుతుంది. మళ్ళీ క్లవర్ అనేది ఏంటంటే సార్ మనకి క్లవర్ అనేది ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. క్లవర్ మనకి ఏమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది రైట్. ఇప్పుడు మనకి ఈ యాడ్జెక్టివ్, ఈ నౌన్ వీటిని ఏమంటామో చూద్దాం రైట్. ఫస్ట్ అయితే ఈ రెండు డిస్కస్ చేద్దాం రైట్. ఇప్పుడు ఫస్ట్ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కంటే ముందు సెకండ్ స్టేట్మెంట్ డిస్కస్ చేద్దాం రైట్. షీ టీచర్స్ ఇంగ్లీష్ అన్నప్పుడు మనకి చూడండి మనకి ఏమవుతుందో, షీ అంటే ఆమె ఓకేనా. సో ఏం చేస్తుంది, టీచ్ చేస్తుంది. ఏం టీచ్ చేస్తుంది, ఇంగ్లీష్ని టీచ్ చేస్తుంది. అంటే ఈ టీచ్ అనే యాక్షన్ అనేది ఎవరి మీద జరుగుతుంది, ఇంగ్లీష్ మీద జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే మనం ఆబ్జెక్ట్ అనొచ్చు. ఏమనొచ్చు ఆబ్జెక్ట్. మరి ఇప్పుడు షీ టీచర్స్ ఇంగ్లీష్ అన్నప్పుడు మనకి ఇంగ్లీష్ మనకి ఏంటి ఆబ్జెక్ట్. దీంట్లో మనకి ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు రైట్. మరి ఇక్కడ మనకి చూడండి మనకి ఏముందో, షీ ఈజ్ ఏ టీచర్ అన్నప్పుడు
ఈ టీచర్ మనకి ఆబ్జెక్ట్ అవుతుందా? చాలామంది ఏం చేస్తారంటే దీన్ని ఆబ్జెక్ట్ అని చెప్పి నేర్చుకుంటారు. ఇది ఆబ్జెక్ట్ కాదండి, ఓకేనా? సో ఎందుకు కాదు నేను చెప్తాను, రైట్? మీకు అందరికీ ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ ఐడియా ఉంటుంది, రైట్? నార్మల్గా ప్యాసివ్ వాయిస్ మనం ఏం చేస్తాము, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేస్తాము, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేస్తాం, రైట్? ఇక్కడ మనకి ఇది ఆబ్జెక్ట్ కాబట్టి దీనికి మనకి ఏం పాసిబిలిటీ ఉంటుంది, ప్యాసివ్ వాయిస్ పాసిబిలిటీ ఉంటుంది. కావాలంటే చూడండి, రైట్? ఏం చెప్పొచ్చు మనం, షీ టీచర్స్ ఇంగ్లీష్ ఏమని చెప్పొచ్చు అంటే ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై హర్ అని చెప్పొచ్చు. అంటే మనకి ప్యాసివ్ వాయిస్ పాసిబిలిటీ ఉంది. ప్యాసివ్ వాయిస్ ఎందుకు పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే మనకి ఇది ఆబ్జెక్ట్ కాబట్టి పాసిబిలిటీ ఉంది. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, షీ ఈజ్ ఏ టీచర్ అన్నప్పుడు దానికి ప్యాసివ్ వాయిస్ ఉంటుందా, ఉండొచ్చు, చూడండి, రైట్? సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదంటే ఇక్కడ టీచర్ అనేది మనకి ఏంటి, ఆబ్జెక్ట్ కాదు. చాలా మంది ఏమనుకుంటారు, దాన్ని ఆబ్జెక్ట్ అనుకుంటారు. అది ఆబ్జెక్ట్ కాదు. మరి ఆబ్జెక్ట్ కాకపోతే దాన్ని ఏమనాలి, అది మనం ఇప్పుడు చూద్దాం, రైట్? మనం చూసినట్లయితే ఇక్కడికి ఏముంది, షీ ఈజ్ ఏ టీచర్ అనేది బేసిక్ ఇదేం కాదు, ఆబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం లేదు, అసలు యాక్షనే లేదు కదా. యాక్షనే లేనప్పుడు మనకు అక్కడ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉండాలంటే మనకి ఏముండాలి, అక్కడ యాక్షన్ ఉండాలి. ఆ యాక్షన్ అనేది ఆ ఆబ్జెక్ట్ పైన జరగాలి. మరి ఇక్కడ యాక్షనే లేనప్పుడు అది ఇక్కడ ఆబ్జెక్ట్ ఎందుకు అవుతుంది, ఆబ్జెక్ట్ కాదు కదా. మరి ఏమవుతుందో చూద్దాం, రైట్? మరి ఇప్పుడు చూడండి, రైట్? షీ ఈజ్ ఏ టీచర్ అంటే మనకి సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా జస్ట్ మనకి షీ ఈజ్ అన్నాం అనుకోండి, షీ ఈజ్ అంటే ఆ స్టేట్మెంట్ కంప్లీట్ అవుతుందా, కంప్లీట్ కావట్లేదు. మరి షీ ఈజ్ ఏ టీచర్ అంటే ఏమవుతుంది, కంప్లీట్ అవుతుంది కదా. అప్పుడు అలా కంప్లీట్ అవుతుంది కదా. అలా కంప్లీట్ చేసేదాన్ని మనం ఏమంటామంటే కాంప్లిమెంట్ అంటాం. చెప్పండి, ఏమంటాము, కాంప్లిమెంట్ అంటాం. ఆ విధంగా ఒక సెంటెన్స్ని కంప్లీట్ చేసేదాన్ని ఏమంటాము, కాంప్లిమెంట్ అంటాం. చెప్పండి, ఏమంటాము, కాంప్లిమెంట్ అంటాం. మరి ఇక్కడ చూద్దాం, రైట్? షీ సీమ్స్ క్లవర్ అన్నప్పుడు షీ మనకి సబ్జెక్ట్, ఓకే, సీమ్స్ మనకి ఏంటి, వర్బ్. ఇది యాక్షన్. సో ఈ యాక్షన్ అయితే ఈ క్లవర్ అనే, సో ఈ యాడ్జెక్టివ్ పైన ఇది జరుగుతుందా, నో, ఇది కూడా మనకి ఏం కాదు, యాక్షన్ కాదు. ఆమె ఎలాంటిది, క్లవర్ అని చెప్పి ఆమె యొక్క స్టేట్ గురించి చెప్తున్నాం, ఆమె యొక్క బీయింగ్ గురించి చెప్తున్నాం. కాబట్టి మనకి ఇక్కడ మనకి ఏం కాదు, ఇది ఆబ్జెక్ట్ కాదు. మరి ఆబ్జెక్ట్ కాకపోతే ఇది మనకి ఏమవుతుందో చూద్దాం, రైట్? ఇక్కడ కూడా అగైన్ షీ సీమ్స్ అని చెప్పి మనం వదిలేసాం అనుకోండి, ఇది కంప్లీటా, ఇన్కంప్లీటా, ఇన్కంప్లీట్. కానీ షీ సీమ్స్ క్లవర్ అని చెప్తే మనకి ఏమవుతుంది, కంప్లీట్. కాబట్టి దీన్ని కూడా మనం ఏమనొచ్చు, మనం కాంప్లిమెంట్ అనొచ్చు. ఎందుకు కాంప్లిమెంట్ అనొచ్చు, కంప్లీట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాము, కాంప్లిమెంట్ అంటాం. కంప్లీట్ చేస్తుంది కాబట్టి ఏమంటాము, కాంప్లిమెంట్. అంటే ఇది కూడా మనకేంటి, కాంప్లిమెంట్, ఇది కూడా మనకేంటి, కాంప్లిమెంట్. అంటే కాంప్లిమెంట్గా మనకి ఎవరు పని చేయొచ్చు, సో రైట్, నౌన్ కూడా యాక్ట్ చేయొచ్చు, అదేవిధంగా యాడ్జెక్టివ్ కూడా మనకి ఏం చేయొచ్చు, కాంప్లిమెంట్గా వర్క్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి, మనకి ఆబ్జెక్ట్కి ఇంకా కాంప్లిమెంట్కి డిఫరెన్స్ అనేది మీకు కంపల్సరీ తెలియాలి. ఇప్పుడు చూద్దాం, రైట్? మళ్ళీ ఒకసారి చూడండి ఏముందో, షీ టీచర్స్ ఇంగ్లీష్ అన్నప్పుడు ఈ టీచర్స్ మనకి ఏంటి, యాక్షన్. ఆ యాక్షన్ ఎవరి మీద జరుగుతుంది, ఇంగ్లీష్ పైన జరుగుతుంది. యాక్షన్ అనేది ఇంగ్లీష్ పైన జరుగుతుంది కాబట్టి ఈ ఇంగ్లీష్ అనే నౌను, సో ఈ యాక్షన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి, వెర్బ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమన్నాము, ఆబ్జెక్ట్ అంటాం. ఏమన్నాము, ఆబ్జెక్ట్ అన్నాం, రైట్? కానీ ఇక్కడ మాత్రం షీ ఈజ్ అన్నప్పుడు కానీ, షీ లుక్స్ షీ సీమ్స్ అన్నప్పుడు కానీ, వాటి తర్వాత వచ్చే ఈ టీచర్ కావచ్చు, లేదంటే ఈ క్లవర్ కావచ్చు, ఈ యాక్షన్ వల్ల, ఇది అసలు యాక్షన్ లేదు కదా, ఈ వెర్బ్ వల్ల ఎఫెక్ట్ కావట్లేదు, అది ఇక్కడ యాక్షన్ లేదు కాబట్టి వాటి మనం ఏమనకూడదు, ఆబ్జెక్ట్ అనకూడదు. మరి ఏమనాలి, ఈ సెంటెన్స్ అవి కంప్లీట్ చేస్తున్నాయి కాబట్టి వాటిని ఏమనాలి, కాంప్లిమెంట్ అనాలి. ఇది కూడా కాంప్లిమెంట్ అవుతుంది, ఇది కూడా మనకి ఏమవుతుంది, కాంప్లిమెంట్ అవుతుంది, రైట్? సో ఇంతకుముందు ఏమనుకున్నాం మనం, దీనికి మనకి ఏమవుతుంది, ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది, పాసిబుల్. ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది, పాసిబుల్. ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్ పాసిబులా, ప్యాసివ్ వాయిస్ నాట్ పాసిబుల్. మరి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్లవర్ ఈజ్ సీమ్డ్ బై, సో హెర్ అంటామా, నో. ఇక్కడ కూడా మనకి ఏం కాదు, ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ కాదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మనకి ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ కావాలంటే ఖచ్చితంగా ఏముండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ కావాలంటే ఏముండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. దాన్ని మనం ఏం చేయొచ్చు, రివర్స్ కూడా చెప్పొచ్చు కదా. ప్యాసివ్ వాయిస్ ఉందంటే ఏం చెప్పొచ్చు, అక్కడ ఆబ్జెక్ట్ ఉందని చెప్పొచ్చు, ఓకేనా? ప్యాసివ్ వాయిస్ ఉన్నట్టు కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్కి ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ అప్పుడు అక్కడ మనకి ఏమున్నట్టు, ఆబ్జెక్ట్ ఉన్నట్టు. అయితే ఇప్పుడు మనం చూద్దాం, రైట్? మనకి ఇది కూడా, దీన్ని కూడా ఏమంటున్నాము మనం, కాంప్లిమెంట్ అంటున్నాము. దీన్ని కూడా ఏమంటున్నాము, కాంప్లిమెంట్ అంటాము. మరి ఈ కాంప్లిమెంట్ మనకి ఎవరి గురించి చెప్తుంది, షీ గురించి చెప్తుంది, అంతే కదా. టీచర్ అనేది ఎవరు, షీ. ఇక్కడ కూడా మనకి క్లవర్ ఎవరి గురించి చెప్తుంది, షీ గురించి చెప్తుంది. అంటే ఈ టూ కాంప్లిమెంట్స్ కూడా మనకి ఎవరి గురించి చెప్తున్నాయి, షీ గురించి చెప్తున్నాయి. షీ అంటే మనకి ఎవరు, సబ్జెక్ట్. కాబట్టి రెండింటిని మనం ఏమంటామంటే సబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ అంటాం. చెప్పండి, ఏమంటాము, సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే సబ్జెక్ట్ గురించి చెప్పే వాటిని ఏమంటాం, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. సబ్జెక్ట్ గురించి చెప్పే వాటిని ఏమంటాము, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. ఇక్కడ ఇంకో విషయం మనకి ఏంటంటే, ఇక్కడ టీచర్ ఉంది కదా, ఈ టీచర్ మనకి ఏం చేస్తుందంటే ఈ సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేస్తుంది. ఏం చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. ఎలా, మనకి టీచర్ ఎవరు, షీ, ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఈ టీచర్ అనే ఈ నౌన్ ఏం చేస్తుంది, సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేస్తుంది. మరి ఇక్కడ ఈ క్లవర్ అనే ఈ కాంప్లిమెంట్ అనేది సబ్జెక్ట్ని ఏం చేస్తుందంటే డిస్క్రైబ్ చేస్తుంది. ఏం చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. ఏం చేస్తుంది, డిస్క్రైబ్. అంటే మనకి కాంప్లిమెంట్ మనకి ఏం చేయొచ్చు,
ఐడెంటిఫై చేయొచ్చు, లేదంటే ఏం చేయొచ్చు, డిస్క్రైబ్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటో చూద్దాం, రైట్? సో దానికోసం ఒక 2 స్టేట్మెంట్ చెప్తా, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్, రైట్? దే, ఓకేనా, దే నేమ్డ్ దేర్ సన్, దే నేమ్డ్ దేర్ సన్ రాజ్. ఇది మనకి ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, దిస్ మ్యూజిక్ మేక్స్ మీ హ్యాపీ, దిస్ మ్యూజిక్ మేక్స్ మీ హ్యాపీ. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేద్దాం, రైట్? అందులో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఏముంది, దే మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్. ఎందుకు సబ్జెక్ట్ అవుతుంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సబ్జెక్ట్ మనకి ఏంటి, సో ఇప్పుడైతే మనం ఒక స్టేట్మెంట్లో మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళని ఏమంటాం, మనం సబ్జెక్ట్ అంటాము. ఈ స్టేట్మెంట్ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము, దే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దే మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది, ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏముంది, నేమ్డ్ మనకి ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. ఎలా చెప్పొచ్చు వర్బ్ అని మనం అనుకున్నాం కదా. వర్బ్ అంటే మనకి ఏంటి, డూయింగ్ కావచ్చు, హ్యాపెనింగ్ కావచ్చు, బీయింగ్ కావచ్చు. ఇక్కడ మనకి డూయింగా కాదా, వాళ్ళు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, నేమ్ ఇస్తున్నారు, పేరు పెడుతున్నారు. పేరు పెట్టడం అనేది మనకి ఏంటి, డూయింగే కదా. డూయింగ్ కాబట్టి మనకి ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. అయితే ఎవరికి పేరు పెడుతున్నారు, వాళ్ళ సన్కి, కాబట్టి మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్. ఎందుకు ఆబ్జెక్ట్ అవుతుంది, మనం ఆబ్జెక్ట్ కూడా మనం చెప్పుకున్నాం లేదా. ఆబ్జెక్ట్ మనకి ఏంటి, వర్బ్ వలన ఎఫెక్ట్ అయ్యేదాన్ని ఏమంటాం, మనం ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడ వెర్బ్ ఏంటి, నేమ్డ్, పేరు పెట్టడం. ఎవరికి పేరు పెడుతున్నారు, వాళ్ళ సన్కి, కాబట్టి ఈ వెర్బ్ వల్ల ఇది ఎఫెక్ట్ అయింది కాబట్టి దేర్ సన్ మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. ఇంతవరకు ఓకే. మరి ఇప్పుడు ఈ రాజ్ అనేది మనకి ఏమవుతుందో చూద్దాం, రైట్? మనకి ఇంత ముందు చెప్పుకున్నాం, ఓకేనా. కాంప్లిమెంట్ మనకి ఏంటి, సెంటెన్స్ యొక్క మీనింగ్ని కంప్లీట్ చేసేదే మనకి ఏంటి, కాంప్లిమెంట్. ఇప్పుడు చూద్దాం, రైట్? ఒకవేళ ఇక్కడ మనకి రాజ్ లేదనుకోండి, ఓకేనా. రాజ్ లేకపోతే ఏమవుతుందో చూడండి, మనకి దే నేమ్డ్ దేర్ సన్, దే నేమ్డ్ దేర్ సన్ అంటే ఏంటి, వాళ్ళు వాళ్ళ అబ్బాయికి పేరు పెట్టారు అని మాత్రమే చెప్పగలుగుతున్నాం. ఏ పేరు పెట్టారు చెప్పగలుగుతున్నామా, రాజు కావచ్చు, రమేష్ కావచ్చు, రఘు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అక్కడికి ఏం చెప్పట్లేదు, ఎవరు పేరు పెడుతున్నామో చెప్పట్లేదు. కాబట్టి ఆ పేరు ఆ పేరు ఏంటి అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఈ రాజ్ అనే ఈ నౌన్ చూస్తే మనకు తెలుస్తుంది, రైట్? కాబట్టి ఈ రాజ్ అనే నౌన్ మనకి ఏం చేస్తుంది, ఈ సెంటెన్స్ని కంప్లీట్ చేస్తుంది. మరి ఈ సెంటెన్స్ని కంప్లీట్ చేస్తుంది అంటే దీన్ని ఏమనాలి, కాంప్లిమెంట్ అనాలి. ఈ సెంటెన్స్ కంప్లీట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమనాలి, కాంప్లిమెంట్ అనాలి. మరి ఏ కాంప్లిమెంట్ ఇది మనకి ఎవరి గురించి చెప్తుంది, మనకి ఇంత ముందు చెప్పుకున్నాం కదా. ఇంత ముందు చెప్పుకున్న స్టేట్మెంట్స్ మనకి సబ్జెక్ట్ గురించి చెప్తున్నాయి కాబట్టి వాటిని ఏమన్నాం, సబ్జెక్ట్ కాంప్లిమెంట్స్. మరి ఇప్పుడు ఈ రాజ్ అనేది ఎవరు, మనకి ఇక్కడ వాళ్ళ సన్న, దేన, వాళ్ళ సన్న, వాళ్ళు కాదు రాజు, వాళ్ళ సన్ రాజ్, వాళ్ళ సన్ పేరు రాజ్. కాబట్టి రాజ్ మనకి ఏంటి, మనకి వాళ్ళ సన్ గురించి చెప్తుంది కాబట్టి వాళ్ళ సన్ మనకి ఏంటి, దేర్ సన్ మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని కంప్లీట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటామండి, ఓకేనా. ఆబ్జెక్ట్ని కంప్లీట్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటాము, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. ఇప్పుడు అర్థమైందా? సో ఇంతకు ముందు అయితే మనకి సబ్జెక్ట్ గురించి చెప్పాం కాబట్టి దాన్ని ఏమన్నాం, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. కానీ ఇక్కడ ఈ రాజ్ అనేది పేరు ఎవరిది, మనకి వాళ్ళదా, వాళ్ళ సన్నదా, వాళ్ళ సన్నది. వాళ్ళ సన్న ఎవరు ఇక్కడ మనకి, ఆబ్జెక్ట్. కాబట్టి దీన్ని ఏమంటాము, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం, ఓకేనా. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం, రైట్? సెకండ్ స్టేట్మెంట్లో మళ్ళీ చూడండి మనకి ఏముంది, ఇక్కడ మనకి దిస్ మ్యూజిక్, ఓకేనా. దిస్ మ్యూజిక్ మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకు సబ్జెక్ట్ అవుతుంది, మనకి ఈ స్టేట్మెంట్ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము, దిస్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దిస్ మ్యూజిక్ మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది, ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏముంది, మేక్స్ మనకి ఏంటి, వర్బ్ అవుతుంది, ఓకేనా. సో ఈ మ్యూజిక్ చేస్తుంది కదా, ఏం చేస్తుంది, సో అది పక్కన పెడితే ఈ దిస్ మ్యూజిక్ మేక్స్ మనకి ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. ఎవరిని చేస్తుంది, నన్ను. సో ఈ యాక్షన్ అనేది ఎవరి మీద జరుగుతుంది, నా మీద. కాబట్టి మీ అనేది మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది. ఇప్పుడు కూడా మనకి సో వెర్బ్ అనేది ఎవరినైతే ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని ఏమంటాం, ఆబ్జెక్ట్ అంటాం. కాబట్టి మ్యూజిక్ మేక్స్ మీ, ఇదంతా ఓకే. మిగిలింది మనకి ఏముంది, హ్యాపీ. సపోజ్ ఇదే స్టేట్మెంట్లో మనకి ఇది లేదనుకోండి, దిస్ మ్యూజిక్ మేక్స్ మీ అని మాత్రమే ఉందనుకోండి. అప్పుడు మనకి సో సెంటెన్స్ క్లారిటీ ఉంటుందా, దిస్ మ్యూజిక్ మేక్స్ మీ అంటే అది నాకు కోపం తెప్పించవచ్చు, హ్యాపీనెస్ తెప్పించవచ్చు, ఏదైనా తెప్పించవచ్చు, మనకి క్లారిటీ లేదు. కానీ ఈ వర్డ్ ఉండడం వల్ల ఈ సెంటెన్స్ ఏమవుతుంది, కంప్లీట్ అవుతుంది. ఈ వర్డ్ ఉండడం వల్ల ఈ సెంటెన్స్ ఏమవుతుంది, కంప్లీట్ అవుతుంది. ఎలా కంప్లీట్ అవుతుంది, ఈ మ్యూజిక్ వల్ల నేను ఎలా ఫీల్ అవుతున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనే కంప్లీట్ సెన్స్ వస్తుంది కదా. ఒకవేళ ఇది లేదనుకోండి, హ్యాపీ కావచ్చు, సాడ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కంప్లీట్ కావట్లేదు. బట్ ఇది ఉండడం వల్ల ఏమవుతుంది, కంప్లీట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాను నేను, మళ్ళీ కాంప్లిమెంట్ అంటాం. కంప్లీట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాము, కాంప్లిమెంట్ అంటాను. కంప్లీట్ అవుతుంది కాబట్టి కాంప్లిమెంట్. మరి ఎవరిని కంప్లీట్ చేస్తుందో చూద్దాం, రైట్? మ్యూజిక్ని కంప్లీట్ చేస్తుందా, మీనా. సో నా యొక్క స్టేట్ గురించి చెప్తుంది. ఇక్కడ ఈ హ్యాపీగా ఉండేది ఎవరు, సో మ్యూజిక్ హ్యాపీగా ఉంటుందా, నేను హ్యాపీగా ఉంటానా, మ్యూజిక్ హ్యాపీగా ఉండదు, నేను హ్యాపీగా ఉంటున్నా. నేను అనేది మనకి ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్. కాబట్టి దీన్ని కూడా ఏమంటారంటే నేను ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంట. ఏమంటాను నేను, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంట. ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్ని కంప్లీట్ చేసేదాన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం మనం, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ నేర్చుకున్నాం. సో మళ్ళీ అగైన్
ఇంకో పాయింట్ మనకి ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఇక్కడ మనకి ఏంటి, రాజ్ మనకి ఏంటి, ఇక్కడ మనకి నౌన్, అంటే నౌన్ మనం ఎలా వాడచ్చు, కాంప్లిమెంట్గా వాడచ్చు, రైట్. మరి ఇక్కడ చూడండి ఉందో ద మ్యూజిక్, దిస్ మ్యూజిక్ మేక్స్ మీ హ్యాపీ, ఇక్కడ మన హ్యాపీ మనకి ఏంటి, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, అది మనకి ఏంటి, యాడ్జెక్టివ్. అంటే మనకి కాంప్లిమెంట్గా వర్క్ చేసి మనకి ఏమవుతున్నాయి, మనకి నౌన్ కావచ్చు, లేదంటే ఏం కావచ్చు, యాడ్జెక్టివ్ కూడా కావచ్చు, నౌన్ కావచ్చు, యాడ్జెక్టివ్. ఇంతకు ముందు చెప్పుకున్నాం కాంప్లిమెంట్లో మనకి నౌన్ యూజ్ చేస్తే అది ఏం చేస్తుంది, మనకి ఐడెంటిఫై చేస్తుంది, ఏం చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. నౌన్ యూజ్ చేస్తే ఏం చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. అదే మనకి యాడ్జెక్టివ్ యూజ్ చేస్తే అదేం చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. కావాలంటే చూడండి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఇంతకుముందు సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గురించి చెప్పేటప్పుడు చెప్పాం, రైట్. నౌన్ యూజ్ చేస్తే మనకి అదేం చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. అదే మనకి యాడ్జెక్టివ్ యూజ్ చేస్తే మనకి ఏం చెప్తుంది, మనకి అది డిస్క్రైబ్ చేస్తుంది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ని, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసామంటే కాంప్లిమెంట్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం, రైట్. ఇక్కడ ఇంకో పాయింట్ మనకి ఏంటంటే ఇలాంటిదే మనకి కాంప్లిమెంట్ లాంటిది ఇంకో స్పెల్లింగ్ ఉంటుందని, అదేంటంటే COMPLIMENT, ఓకేనా. ఇది కూడా ఉంటుంది ఈ కాంప్లిమెంట్. ఈ కాంప్లిమెంట్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే ప్రైజ్ అని చెప్పొచ్చు అండి, పొగడ్డాన్ని ఏమంటాము, కాంప్లిమెంట్. అందులో మనకి ఏముండాలి, ఇక్కడ ఐ ఉండాలి, కానీ ఈ స్పెల్లింగ్లో మనకి ఏమొచ్చింది, ఈ వచ్చింది. సో ఐ ఉంటే ఏమైంది, ప్రైజ్, ఈ ఉంటే ఏమైంది, మనకి కంప్లీట్, ఏం చెప్పొచ్చు, కంప్లీట్. సెన్స్ని కంప్లీట్ చేసేది ఏమవుతుంది, మనకి కాంప్లిమెంట్ అవుతుంది, ఓకేనా, రైట్. సో నార్మల్గా అయితే ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చూద్దాం, రైట్. మనకి ఏముంది, ఐ ఉంది కదా, ప్రైజ్లో కూడా ఏముంది, ఐ, అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ ఏముంది, PLE ఉంది కదా, కంప్లీట్లో కూడా ఏముంది, PLE ఉంది. అలా గుర్తుపెట్టుకుంటే ఈ కాంప్లిమెంట్కి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు, రైట్. సో ఇది మనకి నార్మల్గా అయితే గ్రామర్లో అయితే కాంప్లిమెంట్ అంటే సో ఈ సెంటెన్స్కి కంప్లీట్ సెన్స్ ఇచ్చేదాన్ని ఏమంటాము, కాంప్లిమెంట్ అంటాం. నార్మల్గా కాంప్లిమెంట్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే సో మనకి ఏం చెప్పొచ్చు, ఏదైనా సరే మనకి కంప్లీట్ సెట్ అయ్యేదాన్ని ఏమంటాం, మనం కాంప్లిమెంట్ అంటాం. అంటే ఎలా అంటే రైస్ అండ్ కర్రీ అన్నాం అనుకో, రైస్ ఒకటే మనం తినలేము, అదేవిధంగా కర్రీ ఒకటే మనం తినలేము. కాబట్టి రైస్ కర్రీ రెండు ఉంటాయి కదా, వాటిని ఏమంటాం, కాంప్లిమెంట్స్ అంటాం, కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ అంటాం, రైట్. సో అలా కాకుండా మనకి వైఫ్ అండ్ హస్బెండ్ ఏమంటాం, కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్. ఆ విధంగా ఒక కంప్లీట్ సెట్ అయ్యే విధంగా ఉంటుందని ఏమంటాము, కాంప్లిమెంట్ అంటాం. సో ఈ విధంగా మీకు ఆ డిఫరెన్స్ తెలియాలి. ఎనీవే దీంతో నేను ఏం చేస్తున్నానంటే ఈ కాన్సెప్ట్ క్లోజ్ చేస్తున్నాను, రైట్. సో